ఏమండి ఏం సంతోషంగా ఉన్నారు? శాలరీ ఏమైనా పడినాయా ఏంటి? నాకు తెలుసు నువ్వు వస్తావని. శాలరీతో నీకేం పని? ప్రతి నెల వస్తావు, శాలరీ ఎంత ఏంటి అని అని నీకు చెప్పాలా? అదేంటి అలా అంటున్నావు? మామూలుగా అడిగాను. అకౌంట్లో ఎందుకు తీసుకొచ్చి ఇంట్లో పెడితే చిన్న చిన్న బాకీలు అవి కట్టుకొని ఏమన్నా ఉంటే సేవింగ్స్ సో చేసుకుంటాను. ఇండైరెక్ట్ గా నీకు తెచ్చి ఇవ్వమని అడుగుతావు అంతేనా? అంటే డబ్బులన్నీ నేను తీసుకొచ్చి నీకు ఇస్తాను, అమ్మ 100 ఇయ్యమ్మ 200 ఇయ్యమని చెప్పి అడుగు నువ్వుతా ఉంటాను కూర్చొని దగ్గర. లేకపోతే నేను మూల కూర్చుంటా మొత్తం బాకీలు కట్టేసి లోపల పెట్టుకో తీసుకొచ్చి డబ్బులు సంపాదిస్తుంది నువ్వునైనా. తెలుసు, నాకు తెలుసు ఏం చెయ్యాలి, ఎవరికి కట్టాలి, ఎలా దాచిపెట్టుకోవాలి, ఇవన్నీ నాకు తెలుసు. నువ్వు నాకు ఈ విషయాలు చెప్పక్కర్లా, అర్థమవుతుందా? నేను ఇంట్లో మగాన్ని అని నాకు తెలుసు. వంటలోకి వెళ్ళి ఫుడ్ వండిపో, నాకు ఆకలి అవుతుంది, బయటకు వెళ్ళాలి, ఊరగా పక్కన కూర్చొని ఉచిత సలహాలు అన్నీ ఇస్తూ ఉంటావు ఊరక టైం దొరికితే. వెళ్ళి చెప్పిన పని చెప్పు, ఎందుకు నా కాడ కూర్చున్నావు? Three days later. ఏంటి మా ఎప్పుడే పడుకున్నావు? టైం ఎంత అవుతుంది? ఏమైంది? పని అయింది, పడుకున్నాను. ఇంట్లో పనులు చేసేసుకొని పడుకున్నాను అంటావు అంతేనా? నీకు తెలీదా ఈరోజు ఒంగోలు నుంచి మా మామయ్యలు వస్తున్నారని? నాకెప్పుడు చెప్పారండి మీరు? చెప్పలేదా? సారీ, ఈరోజు ఒంగోలు నుంచి మా మామయ్యలు వస్తున్నారు. నేను సండే అని ఇన్వైట్ చేశా. నాన్ వెజ్ తీసుకొస్తాను, వండి పెడుతు కానీ. ఏమండి లాస్ట్ వీకే కదండి ఎవరు చీరాల నుంచి మీ బంధువులు వచ్చారు, అక్క వాళ్ళు వచ్చారు, చేసి పెట్టాను కదా. ఇప్పుడు నాకు అసలు ఓపిక లేదు. అంటే ఇప్పుడు ఏమంటావు? తలనొప్పిగా ఉందని పడుకున్నా, నేను చేసి పెట్టలేను. బయట నుంచి ఏమన్నా ఫుడ్ ఏదైనా ఆర్డర్ చేయండి. అంటే నువ్వేం చేస్తావు? నేను ఫుడ్ బయట నుంచి ఆర్డర్ చేస్తే నేను చెయ్యలేనండి, అర్థం చేసుకోండి. వాళ్ళు ఏమనుకుంటారు వచ్చిన వాళ్ళు? కనీసం మీ ఆవిడ ఫుడ్ కూడా వండి పెట్టలేదు అంటారండి. మా మామయ్య అడిగితే నేనేం చెప్పాలి వాళ్ళకి? తలనొప్పే కదా, టాబ్లెట్ వేసుకొని చెయ్యి. సరే ఇంకా మాట్లాడకండి, వెళ్ళి చేస్తాను. 3 days later. ఏంటి మా ఖాళీ కూర్చున్నావు, పనేం లేదా? పనేం లేదు కానీ నేనే నీ కాడికి వద్దాం అనుకుంటున్నా. ఎందుకు? ఈరోజు వీకెండ్ కదా, పాపని నన్ను బయట తీసుకెళ్ళొచ్చు కదా. స్టార్ట్ చేసావా? వీకెండ్ వచ్చినప్పుడల్లా ఇది ఒక పాఠం అయిపోయింది నువ్వు నాకు చెప్పటం. ఎప్పుడు తీసుకెళ్ళారండి? తీసుకెళ్ళి ఎన్ని రోజులు అవుతుంది? అయినా సెలవు రోజే నేను అడిగింది. ఇంట్లో ఈ ఒక్కరోజు రెస్ట్ దొరికిద్ది, బయటికి వెళ్ళామన్నా తినేసి కాసేపు బయట గడిపేసి వద్దాం పాపతో. ఏం రెస్ట్ చెప్పు? బయటకు తీసుకెళ్ళి చాలా డబ్బులు ఖర్చు పెట్టడానికి మీరు ప్లాన్ చేస్తూ ఉంటారు లేడీస్ అందరు కదా. నువ్వు కూడా అంతే కదా. ఏం ఖర్చు పెట్టించాను ఇంతకు ముందు? అయినా ఖర్చు గురించి కాదు, మామూలుగా అడుగుతున్నా. వీకెండ్ కదా, అమ్మాయిని నన్ను కాసేపు ప్రశాంతంగా బయటికి తీసుకెళ్ళు అంటే రోజు ఇంట్లో ఉండి ఉండి ఎలా ఉండి చెప్పు ఇంట్లో ఆడవాళ్ళకి? ఆ ఫోన్ ఒకటి తీసుకో. రమేష్ గారు ఫోన్ చేయమన్నాడు, ఒక నిమిషం. ఏమండి? ఒక నిమిషం అన్నడి చెప్తాను నాకు. రే, సాయంత్రం ఏంది సిచ్యువేషను? ఫ్రెండ్స్ అందరూ బయటకు వెళ్తున్నారా? వీకెండ్ కదా, ఖాళీనేలే. ఈవినింగ్ ఎప్పుడు 4కే? సరే నేను వచ్చేస్తాను, వెహికల్ తీసుకొని రెడీగా ఉండండి. కుదరదు మాయ్, సాయంత్రం నేను ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళాలి. ఏంటి ఇంత దారుణంగా ఉన్నాడు ఈయన? నేను అడిగితేనేమో కుదరదు అన్నాడు, ఫ్రెండ్స్ అంటేనేమో వస్తున్నాను రా అంటాడు. మరి ఫ్రెండ్స్కి ఇచ్చే ఇంపార్టెన్స్ కూడా నాకు ఇవ్వట్లేదు. 1 hour later. ఏమండి ఒక్క నిమిషం, మీకోసం నేను వెయిట్ చేస్తుంది. ఏంది? అది నెలలు ఉన్నాయి కదండి, నేనైతే పని చేసుకోలేకపోతున్నా. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను నేను. ఇంకా 2 months డెలివరీకి టైం ఉంది. అంటే ఈ 2 months నేనేం చేయాలి? నాకు ఫుడ్ ఎట్లా? అంటే బయటకు పెట్టుకోవాలి బాబు ఎవరైనా పెట్టండి? నీకు ఆ కామన్ సెన్స్ లేదా? ఆ రెస్పాన్సిబిలిటీ లేదా? నా ఫుడ్ పరిస్థితి ఏంటి ఆలోచించావు నా గురించి? అసలు నన్ను అర్థం చేసుకున్నావు? నేనేం మాట్లాడుతున్నాను, నువ్వేం మాట్లాడుతున్నావు? డెలివరీకి కూడా టైం దగ్గర పడుతుంది కదా. అవును, మా టైం దగ్గర పడుతుంది. నా పరిస్థితి ఏంటి? నా ఫుడ్ ఎట్లా? ఎప్పుడు మీ ఫుడ్ గురించి మీ గురించి ఆలోచించడు, నా హెల్త్ గురించి నా గురించి ఏం ఆలోచించవా? ఏం ఎదురు తిరిగి మాట్లాడుతున్నావు? ఇంకా ఆపండి. ఏంటి ఎదురు తిరిగి మాట్లాడేది?
మీకు చేసి పెట్టడానికి మనిషి కావాలి అంతేనా? నేను అన్నా మాట. మరి వంట చేసి పెట్టడానికి మీకు వంట మనిషాలా, పని చేసి పెట్టడానికి పని మనిషాలా? ఇవి మీకు కావాల్సింది అంతేనా? మీ రిలేటివ్స్ వచ్చినప్పుడు వాళ్ళకి చేసి పెట్టాలి, చేయకపోతే మళ్ళీ తిట్టడం ఒకటి. ఇప్పుడు ఇవన్నీ ఫుడ్ మొత్తం ఫిక్స్ చేసుకొని ఉన్నావా నేను వచ్చిన తర్వాత మాట్లాడాలని? ఫిక్స్ చేసుకొని ఉండడం కాదు, నువ్వు మాట్లాడేది ఎలా ఉంది? నాకు డెలివరీ నాకు పని చేసుకోలేకపోతుంది నిన్నని అంటుంది చెప్తుంటే నువ్వు నాకు ఫుడ్ ఎలా, నేను అడుక్కొని తినాలా? ఏంటి మాటలు? ఇప్పుడు ఏమంటావు మా ఫైనల్గా? ఇంట్లో శాలరీ ఎంత వచ్చినాయా ఇద్దరం చూసుకొని ఆ బాధ్యతకి చేసుకుందామంటే దానికి పనికి రాను. హెడ్ఏక్గా ఉంది, ఈసారికి ఎక్కడైనా బయట ఆర్డర్ చేయంటే లేచి చేసి పెట్టు అని ఇవన్నీ చెప్తా ఉంటావు, వాటికి పనికి రాను. కానీ ఫుడ్ వండడానికి మాత్రం పనికి వస్తానా నువ్వు వంటావు అంతేనా? సరే వండొద్దులే, ఫుడ్ కూడా వండొద్దులే అయితే. ఇంట్లో ఆడదంటే కేవలం వంటకే పరిమితమైనట్టు మాట్లాడతారు ఎందుకండి మీరు? తనకి ఏమిష్టమో ఏమిష్టం లేదో అసలు తను చేసుకుంటే తినగలుగుతుందా లేదా అన్న ఇది కూడా లేకుండా బయటికి తీసుకెళ్ళమంటే లేదు కుదరదు, పక్కన వచ్చి కూర్చునే ఉండి, బయటికి వెళ్దామంటే చిరాకు పడతారు, కోపగించుకుంటారు. మామూలు మనిషిని కాదు కదా, ఇష్టం చూపించి కొంచెం బయట తీసుకెళ్ళి ఏం కావాలో తీసిచ్చి అలా చూసుకోవచ్చు కదా. మిమ్మల్ని ఏమన్నా నా కోసం కోట్లు ఖర్చు పెట్టండి, అవి చేయండి ఇవి చేయండి అంటున్నానా? లేదు కదా. కొంచెం సేపు నా కోసం టైం స్పెండ్ చేయండి అని అడుగుతున్నా అంతే కదా. పక్కన వచ్చి కూర్చుంటే కొంచెం సేపు ప్రేమతో నాతో మాట్లాడంటున్నా. ఇంకేమన్నా అడిగానా మిమ్మల్ని చెప్పండి? వీకెండ్ టైంలో పక్కన వచ్చి కూర్చొని కాసేపు బయట తీసుకెళ్ళండి అని అడిగితే దానికి ఏమంటారు మీరు? ఎందుకు ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టడానికి షాపింగ్లు అవి ఇవి అని అంటారు. మీతో కాసేపు అయినా స్పెండ్ చేయొచ్చు అనే ఆశతోనే మిమ్మల్ని అడుగుతాము, అంతేగాని డబ్బులు ఖర్చు పెట్టాలి. మీకు ఎంత బాధ్యత ఉందో మాకు కూడా ఇంట్లో ఆడ మనిషికి కూడా అంతే బాధ్యత ఉంటుంది. భార్యను తక్కువగా చూసే ఇలాంటి మగవాళ్ళందరికీ చెప్తున్నాను, భార్య అంటే ఇంట్లో వంట చేసే వంట మనిషి కాదు, మీకు పని చేసి పెట్టడానికి పని మనిషి అంతకంటే కాదు. అంటే మీ లైఫ్ పార్ట్నర్ అంటే మీలో సగం. కొంచెం అది గుర్తించి వాళ్ళని కూడా కొంచెం గౌరవించండి. ఏమండి మమ్మల్ని నెత్తిన పెట్టుకోమని మేము అడగట్లేదు, కనీసం మీ పక్కన నుంచో పెట్టుకునే స్థానం అయినా మాకు ఇవ్వండి అని అడుగుతున్నా. ఫ్రెండ్స్, భార్య భర్తలు ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకొని ఉంటేనే లైఫ్ అనేది సాఫీగా సాగిపోతుంది, లేకపోతే ఈ భూమి మీదే నరకం చూడాల్సి వస్తుంది. ఈ వీడియో యొక్క ఉద్దేశం ఏంటంటే భార్య భర్తలు ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకొని ఉండాలన్నది ఈ వీడియో యొక్క ఉద్దేశం. ఫ్రెండ్స్, ఇక్కడి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం ఇప్పుడే లైక్ చేసుకోండి ఈ వీడియోని.